నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, గణపతి దత్త ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం గురువుగారు. మహాదేవా శ్రీమాత్రే నమః. ప్రతిసారి కూడా మీరు చాలా మంచి రెమెడీస్ చెప్తూ ఉంటారండి. అమ్మ. అవి పాటించి చాలా మంది వాటి వల్ల ఫలితం పొంది మనకు మెసేజ్ చేస్తూనే ఉన్నారు. అవును. సో, అందులో భాగంగానే చాలా మందికి నిద్రలేమి సమస్య ఉంటుంది. అంటే అవును. నిద్ర సరిగ్గా పట్టదు. ఒకవేళ పట్టినా చెడు కలలొస్తూ ఉంటాయి. ఉలిక్కిపడి నిద్ర లెగుస్తారు, భయపడతారు. ఎస్పెషల్లీ చిన్న పిల్లలు గూడా నిద్రలో ఉలిక్కిపడి లేచి ఏడుస్తూ ఉంటారు. సో, అలా నిద్రలేమి సమస్యలున్న వాళ్ళు కానీ, నిద్ర సరిగ్గా పట్టక లేకపోతే చెడు కలలు ఎక్కువొస్తూ నిద్ర డిస్టర్బెన్స్ ఉన్నవాళ్ళు పాటించాల్సిన పరిహారాల గురించి చెప్పండి గురుగారు. తప్పకుండా అమ్మా. నిద్ర అంటేనే వాస్తవానికి ఇక్కడ ఒక రీచార్జ్ మనకు. ఫోన్ రీచార్జ్ ఏ హ్మ్. విధంగానైతే చేసుకోవడం జరుగుతుందో, అదే విధంగా మన ఉదయం నుండి నైట్ వరకు కూడా సాయంకాలం గానీ, నైట్ గానీ ఎవరెవరి పనిల దృష్ట్యా హ్మ్. కష్టపడి వారు నైట్ ఇంటికి వెళ్లి రీచార్జ్ కావాలి వాడికి. అలా అయితేనే మరలా ఉదయము ఫ్రెష్‌గా ఆ యొక్క జీవితాన్ని, ఆ యొక్క రోజును గడుపుతూ, మరలా ఆ రోజు కష్టాలు, ఆ రోజు నష్టాలు, ఆ రోజు సుఖాలు, ఆ రోజు బాధలు అన్నీ పడుతూ, పడుతూ చివరాఖరికి ఇంటికి చేరుకొని, ఇంట్లో భార్యతో 4 మాటలు పడుతూ, ఇక నిద్ర. ఈ నిద్రపోయే సందర్భంలోనే అన్నీ జ్ఞాపకం వస్తాయి. ఎప్పుడు ఎక్కడ రావు. పలానా వ్యక్తి పలానా మాట అన్నాడు. సరే. అబ్బా! భార్య ఇట్లా అన్నది. అబ్బా! పలానా వాళ్ళు నన్ను అపార్థం చేసుకున్నారు. గుండె వేగం అనేటువంటిది కొన్ని కొన్ని సార్లు ఎక్కువైపోతుంది ఈ సందర్భంలో. హార్ట్ బీటే హార్ట్ మన ప్రెషరు పెరిగిపోతుంది. అవును. పెరిగిపోయి ఈ ఆలోచన విధానానికి నిద్ర రాదు. ఇక కన్ను అంటుకున్నట్టుగానే ఉంటుంది. తీరా సమయానికి ఎవరో పిలిచినట్టు గాని, లేదా ఎవరో నెట్టేసినట్టు గాని, లేదా పీడకల వచ్చి ఆ నిద్ర డిస్టర్బ్ అవుతుంది. లేదా నాలుక కొరుక్కుంటారు కొందరు ఓహ్! నిద్రలో. హ్మ్. దవడలు గాని, నాలుక గాని లైక్ ఏదో ఇలాంటి సందర్భాలు, సిట్యుయేషన్స్ ఇప్పుడు నడిచేటువంటి యొక్క కలియుగంలో ఖచ్చితంగా ఇది 100లో 75% మంది ఫేస్ చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా. ఎందుకంటే ఉద్యోగంలో ఏవో సమస్యలు. కొందరు నిద్రగోలు గూడా వేసుకొని పండుకుంటున్నారు. అవును. చాలా మంది ఆ! చేస్తున్నారు. దీనివల్ల మతిమరుపవుతుంది. కొందరు మత్తు పానీయాలకు అలవాటు గూడా అయ్యేటువంటి సందర్భాలుంటాయి. కనుక నేచురల్‌గా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. జాతకరీత్యా కొన్ని గ్రహాలు హ్మ్. నెగెటివ్‌గా ఉంటే, నెగెటివ్ ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. నిద్రలేమి గూడా ఉంటుంది కొందరికి. అవును. 12లో శనైశ్చరుడున్నా, నీచబడి ఉన్నా, లేదా కుజుడు ఉన్నా, లేదా సూర్యుడు ఉన్నా, కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, గురువున్నా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులుంటాయి. సరిగ్గా నిద్ర పట్టదు. హ్మ్. ఒకవేళ నిద్ర పట్టినా బ్రాహ్మీ ముహూర్తంలోనే 2:30, 3కే తెలివైతది హ్మ్. కొందరికి. అవును. సో, ఇలాంటి సందర్భాలలో ముఖ్యంగా నిద్రకు సంబంధించినటువంటి ఇష్యూస్ ఉండేటువంటి వారు హనుమాన్ చాలీసా పాకెట్ సైజ్ అంతది మార్కెట్‌లో దొరుకుతుంది. అవునండి. మీకు ఏ భాష వస్తే ఆ భాషది కొనండి. హ్మ్. తీసుకొని పడుకునే ముందు ఒక 4 లైన్‌లు చదవండి. మొత్తం చదివే ఓపిక మాకు లేదు. మొత్తం చదవాలి, చదివి తీరాలి. హ్మ్. బట్ మొత్తం చదవలేదు అని అనుకునేటువంటి వారు ఈ లాస్ట్‌లో సంకట కటై మిటై అది అక్కడి నుండి కంప్లీట్ చేసేసేయండి. హ్మ్. చేసేసి ఆ బుక్కును మడిచి చక్కగా కూడా మీరు పడుకునేటువంటి పిల్లో అంటే దిండు కింద పెట్టుకొని పడుకోండి. హ్మ్. 100కు 100% కూడా అద్భుతమైనటువంటి నిద్ర పడుతుంది. ఓహ్! హ్మ్. ఇక లైకు ఏవో శబ్దాలు గాని, ఏవో వాసనలు గాని అసలు
నిద్ర కన్ను అంటుకునే సందర్భంలో ఎవరో పిలిచినట్టు అవ్వడం గానీ, ఏదో అవును. కనబడ్డట్టు అవ్వడం గానీ, హ్మ్. ఇలాంటి సిట్యుయేషన్‌లో ఉండేటువంటి వారు సోంపు ఉంటుంది గదా! హ్మ్. భోజనం చేసిన అంటే తర్వాత తినేటువంటి అదేనా అండి? సోంపు, తినే సోంపు. హ్మ్. సోంపును మీరు దిండు కింద పెట్టుకొని పడుకోండి. హుహు. ఆ యొక్క పిల్లో కింద పెట్టుకొని పడుకునేటువంటి ప్రయత్నం చేయండి. 100కు 200% కూడా అలాంటి చెడు సంబంధిత ఇబ్బందులేది ఉండకుండా చక్కటి నిద్ర పడుతుంది. అంటే మళ్ళా నెక్స్ట్ డే మార్నింగ్ లేచి తీసి దాన్ని తీసి పడేయాలా? దాన్ని మనకు చెత్త కుండీలో గానీ, పారనీటిలో గానీ, సింక్‌లో గానీ వేసేస్తే ఓకే. సరిపోతుంది. ఓకే. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్‌గా పెట్టుకోవాలి. ఓకే. ఇక మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి అంటే జాబ్ రిలేటెడ్‌లో జరిగినటువంటి సంఘటనలు, హ్మ్. జ్ఞాపకాలు రావడం గానీ, అవి తలుసుకొని నిద్ర రాకుండా ఉండేటువంటి సందర్భాలు గానీ ఓహ్! ఉండేటువంటి వారికి హ్మ్. ఒక పసుపు కొమ్ము మీరు పడుకునేటువంటి పచ్చి పసుపు కొమ్ము గావాలి అది గూడా. ఓహ్! పచ్చి పసుపు కొమ్మును తీసుకొని పిల్లో కింద పెట్టుకొని పడుకోవడం వల్ల జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, జాబ్‌లో ఉండేటువంటి అవకతవకలు ఏమున్నా కూడా హ్మ్. తొలగిపోయే ఛాన్సెస్ 100కు 200% ఉన్నాయి. ఇక మరీ ముఖ్యంగా ఇంకా నిద్రలేమి సమస్యలు గాని, హ్మ్. అసలు ఎంత నిద్ర ప్రయత్నం చేసినా కూడా పట్టడం లేదు అని అనుకునేటువంటి వారు ఇలాచీలు ఈ యొక్క పిల్లో కింద పెట్టుకొని పడుకోవాలి. ఓహ్! ఈ విధమైనటువంటి మార్పులు చేసి చూడండి. రోజు చేయండి. రోజు తీసేయండి. రోజు వాటిని చేంజ్ చేస్తూ హ్మ్. ఉండండి. 11 రోజులు చేయండి. ఇంకా హనుమాన్ చాలీసా బుక్ అయితే మనకి ఎలాగో తీసి మరలా అవును. పక్కకు పెట్టుకొని, మరలా అదే నెక్స్ట్ డే హ్మ్. అవును. పెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఈ విధమైనటువంటి పరిహారాలు ఎవరైతే చేస్తారో రెమెడీస్ ఖచ్చితంగా కూడా వారికి అద్భుతమైనటువంటి నిద్రకు సంబంధించి కానీ, గురుబలము పెరుగుతూ జాబ్ రిలేటెడ్ ఎలాంటి ఇష్యూస్ అనేటువంటివి ఉండకుండా ఉంటాయి. ఎందుకంటే జాతకములో ఎన్నో విపరీతమైనటువంటి దోషాలున్నప్పటికీ కూడా కొన్ని